నాకు కొంచెం పని ఉంది, నేను బయటికి వెళ్ళి వస్తా. అరే ఇప్పుడెక్కడికి మారుతి? అయినా జగదీశ్వరి మా అందరికన్నా నీతోనే క్లోజ్ గా ఉంటుంది. ఇప్పుడు నువ్వు పక్కన ఉంటే కొంచెం తనకి ధైర్యంగా ఉంటుంది. లేదు, నేను చాలా అర్జెంటుగా వెళ్ళాలి. ఏంటి మారుతి అంత అర్జెంట్ పని? అవతల మనుషులకు బాగోలేకపోతే ఏమైనా పర్వాలేదా? ఇక్కడే ఉండు. నేను వెళ్ళి శ్రీరాము తీసుకొస్తే గానీ అక్క మనకు దక్కేటట్లేదు. వీళ్ళేమో నన్ను వెళ్ళెవరు, అక్కేమో ఈ విషయం వీళ్ళెవరికీ చెప్పొద్దంది. ఇప్పుడు ఎలారా దేవుడా? అమ్మకు ఒంట్లో బాలేదు, రా కారెక్కు. ఎక్కరా? అక్కడేమో అమ్మ సడన్ గా పడిపోయిందని అందరూ కంగారు పడి నీకు ఫోన్ చేస్తుంటే నువ్వేమో ఇక్కడ ఫోన్ ఆఫ్ చేసుకుని రోడ్డు మీద. ముందా ఫోన్ ఆన్ చేయి, ముందా ఫోన్ ఆన్ చేయరా. లేదు, శ్రీరామ్ తన మొబైల్ ఆఫ్ లో ఉంచుతానని చెప్పాడు కదా. అయినా శ్రీరామ్ ఇక్కడికి వచ్చిన విషయం వాళ్ళ ఫాదర్కి ఎలా తెలిసింది? అసలు ఏం జరిగిందో ఏం అర్థం కావట్లేదు. హలో సుధా, నేను శ్వేతని. శ్రీరామ్ నా దగ్గరికి వస్తుంటే సడన్ గా మీ నాన్నగారు వచ్చి తీసుకెళ్లారు. అసలు ఏం జరిగింది? అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. ఎప్పుడు? అరగంట అయ్యింటుంది. బహుశా అన్నయ్య వెళ్ళిపోయాడన్న సంగతి తెలిసిందేమో. అందరూ కంగారు పడుతున్నారు. డాక్టర్ వచ్చి కండిషన్ క్రిటికల్ గా ఉందని చెప్పారు. సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. డిస్టర్బ్ చేయకు, లేచిన తర్వాత పలకరిద్దాం. శ్రీరామ్, ఇప్పుడు ఎలా ఉందమ్మా? హాస్పిటల్కి వెళ్దాం జగదీశ్వరి. వద్దండి. ఇంట్లోనే ఉంటే నీకెలా తగ్గుతుంది? హాస్పిటల్లో అయినా మేమందరం నీతోనే ఉంటాం కదా. ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. దీని గురించి మీరేం కంగారు పడకండి. నువ్వు కోరుకుంటున్న శ్వేత దగ్గరికే వెళ్ళిపో. నేను ఈ విషయం ఇంట్లో కూడా చెప్పలేదు. నువ్వు మళ్ళీ వెళ్ళిపోయి అప్పుడు బాధపడ్డం కన్నా ఇప్పుడు బాధపట్టవే మేలు. మళ్ళీ ఇంత బాధని తట్టుకునే శక్తి అసలే బలహీనంగా ఉన్న గుండెకి లేదురా.